ఇక నెక్స్ట్ కడప నియోజకవర్గంకి వెళ్దాం. కడప నియోజకవర్గం అనగానే వైఎస్ కుటుంబం గుర్తొస్తుంది. ఎందుకంటే కడపలో వాళ్ళంత స్ట్రాంగ్ హోల్డ్ రాజకీయాలు గత 40 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా కడప పార్లమెంటు అభ్యర్థి చుట్టూనే కడప రాజకీయాలు అనేది తిరుగుతున్నాయి. వైఎస్ షర్మిల ముఖ్యంగా సునీత కావచ్చు, షర్మిల కావచ్చు, అవినాష్ రెడ్డి మీద చేస్తున్నటువంటి హూ కిల్డ్ బాబాయ్ అనే ఎపిసోడ్లో అదే రాజకీయాలుగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి కడప పార్లమెంట్కి వెళ్దాం. కడప పార్లమెంట్ కనుక పరిశీలించినట్లయితే బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు ఇవన్నీ కలిపితే కడప లోక్సభ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. మరోవైపు భూపేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా కడప లోక్సభ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆమె అక్కడ బరిలోకి నిల్చున్నారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి నియోజకవర్గం. ఎందుకంటే వైఎస్ షర్మిలారెడ్డి చీల్చే ఓట్ల మీదే ఇక్కడ ఫలితం ఆధారపడి ఉంది. ఆమె కొంగు చాచి అడుగుతోంది న్యాయం చేయండి అని. సో అవినాష్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తున్నారు వైఎస్ షర్మిల. ముఖ్యంగా మిగతా 24 లోక్సభ స్థానాలు పరిస్థితి వేరు, కడప లోక్సభ పరిస్థితి వేరు. ఎందుకంటే అక్కడ జెండాలు ఏమీ లేవు. కేవలం కుటుంబ రాజకీయాలు అక్కడ డ్రైవ్ చేస్తున్నాయి. యాజ్ ఆఫ్ టుడే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం కనుక పరిశీలించినట్లయితే బ్యాటిల్ గ్రౌండ్ అయితే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. సో కానీ షర్మిలారెడ్డి చీల్చే ఓట్ల మీదే ఆధారపడి ఉంది. ఒకవేళ షర్మిలారెడ్డి కనుక పూర్తి స్థాయిలో ఓట్లు చీల్చితే అది అవినాష్ రెడ్డికి మైనస్ అయ్యే అవకాశం ఉంది, అది భూపేష్ రెడ్డికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. లేదు అలా కాదు, ఆమె ప్రభావం పెద్దగా లేదు అనుకుంటే అవినాష్ బయటపడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే కడప పార్లమెంటు పరిధిలో మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో కడప పార్లమెంట్లో ఉండేటటువంటి ఒక 2 కీలకమైన నియోజకవర్గాల గురించి మనం మాట్లాడదాం. సో కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కనుక పరిశీలించినట్లయితే కమలాపురంలో మొదటి నుంచి కూడా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలకి వేదిక. ఇక్కడ పోచమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వర్సెస్ పుత్తా చైతన్య రెడ్డి. ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ కుటుంబ సభ్యుడు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మేనమామ. సో ఓవరాల్గా మొదటి నుంచి కూడా పట్టు సాధిస్తూ వస్తున్నటువంటి నియోజకవర్గం కమలాపురం. ఇక పుత్తా చైతన్య రెడ్డికి కూడా కుటుంబ పరంగా రాజకీయ నేపథ్యం ఉంది. సో వీళ్ళిద్దరి మధ్యన కూడా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రవీంద్రనాథ్ రెడ్డికి అడ్వాంటేజ్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జమ్మలమడుగు చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలకు వేదిక. ఎందుకంటే మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం చాలా హోల్డ్ సంపాదించినటువంటి ప్రాంతం జమ్మలమడుగు. సో జమ్మలమడుగులో నియోజకవర్గం నుంచి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుధీర్ రెడ్డి, స్థానికుడు పేరున్నటువంటి వ్యక్తి డాక్టర్ సుధీర్ రెడ్డి, విజయవంతుడు, ఆయన పోటీ చేస్తున్నాడు. ఇక ఆదినారాయణ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు, ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన బరిలో దిగారు. సో ఇక్కడ కూడా ఆసక్తికరమైనటువంటి పోరు కనిపిస్తున్నప్పటికీ కూడా జమ్మలమడుగులో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆదినారాయణ రెడ్డికి కాస్త అడ్వాంటేజ్ ఉంటే అవకాశాలు ఉన్నాయేమో అనేటటువంటి ఒక రిపోర్ట్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా కడప పార్లమెంటు పరిధిలో షర్మిలారెడ్డి చీల్చే ఓట్లపైనే అక్కడ రిజల్ట్స్ అయితే ఆధారపడి కనిపిస్తున్నాయి.